అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు. మా అమ్మ చిన్నప్పటి నుంచి మా కోసం కష్టపడి చాలా చాలా కష్టపడి మమ్మల్ని ఇంటర్ వరకు చదివించింది. నాకు ఇంటర్ తర్వాత 19 years తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన 1 yearకే మా హస్బెండ్ అనేది చనిపోవడం జరిగింది. అప్పటికే నాకు 6 months ఓల్డ్ సన్. అప్పుడు మా అమ్మకి ఇంకా చాలా ఇబ్బంది అయింది. నాతో పాటు నా కొడుకుని చూసుకుంటాకి చాలా కష్టపడింది. తర్వాత మా మా బాబు 3 years రాగానే నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే నాకు ఎక్కడ జాబ్ అనేది దొరకడం కష్టంగా ఉంది. అప్పుడు P4 అనేది నన్ను ఐడెంటిఫై చేసి HCL నన్ను అడాప్ట్ చేసుకున్నారు, HCL గారు. అప్పుడు మమ్మల్ని ట్రైనింగ్ కన్నా 2 months చేర్పించి వాళ్ళు బుక్స్తో సహా పెన్తో సహా వాళ్ళే మాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళే కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, సిస్టమ్ స్కిల్స్, డిసిషన్ మేకింగ్స్, టైం మేనేజ్మెంట్ అన్నీ నేర్పించి మళ్ళీ ఇంటర్ బేస్ మీదే నాకు జాబ్ కోసం మళ్ళీ ఇంటికి వెళ్తాకి ఇబ్బంది లేకుండా మా ఊరి దగ్గరలోనే 15K శాలరీకి నాకు జాబ్ వచ్చేలాగా చేశారు. ఈ P4 వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. నా లైఫ్ అనేది చాలా చేంజ్ అయింది. నేను ఇంకా ఇంప్రూవ్ అయ్యి నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి నాలాగా కష్టపడే ఆడపిల్లలకి, అన్ఎంప్లాయ్గా ఉన్న ఆడపిల్లలకి 10 మందికి సహాయం చేసి వాళ్ళని కూడా నా స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. ఈ P4 కార్యక్రమం స్టార్ట్ చేసిన సీఎం చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ HCL. ఇప్పుడు ఏంటమ్మా నీకు నమ్మకం వచ్చింది కదా? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మొత్తం ఈ యాక్టివిటీ అంతా ఎన్ని రోజులు అయింది? 2 months ట్రైనింగ్ సార్. తర్వాత నేను జాబ్కి సెలెక్ట్ అయిపోయాను. తర్వాత ట్రైనింగ్లు కూడా సర్టిఫికేట్ అయ్యి ఇప్పుడు 1 month అవుతుంది సార్ నేను జాబ్కి చేసుకొని. ఓకే, 3 months అనమాట మొత్తం. ఎస్ సార్. ఈ 3 monthsకి బిఫోర్కి నీకు వ్యత్యాసం ఏంటి? అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్. మా అమ్మే చాలా కష్టపడేది. నన్ను మా బాబుని ధైర్యంగా నేను చూస్తూ ఉండేదాన్ని అంతే. ఇప్పుడు మా అమ్మకి హెల్ప్ చేస్తాను సార్. ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా? ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్కి పోయి లెర్నింగ్, కొత్త విషయాలు నేర్చుకొని టెక్నాలజీలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా? ఓకే, ఆ మాట అందరికి చెప్పని ఈ ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ ఇలాంటి వాళ్ళని మీరు చూస్తున్నారు. ఆ అమ్మాయికి ఈ సమయంలో కానీ ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడమో, ఇంటి దగ్గర ఉండిపోవడమో, నిరాశ నిస్పృహల్లో ఉండేది. 3 నెలలకు మునుపు నిరాశలో నుంచి ఈరోజు ఒక నమ్మకానికి వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు 1,80,000 రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే బంగారు కుటుంబాలు కానీ, అదే మార్గంగా ఒక పక్కన మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి. అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు, ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు. చిన్న వయసులోనే విధి వక్రీకరించడం, దురదృష్టం వెంటాడడం, వాళ్ళ జీవితాల నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఆ అమ్మాయి ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఒకసారి ఇని మీరు ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నీ మెసేజ్ ఏంటి అందరికీ చెప్పము. నువ్వు అందరికీ ఒక నమ్మకం కల్పించే విధంగా నీది ఒక సక్సెస్ స్టోరీ. నీ నుంచి ఏ విధంగా మిగిలిన యూత్కి ఒక మెసేజ్, నీలాంటి పిల్లలందరికీ. ఇప్పుడు బాధలు వచ్చినాయని బాధపడి పిచ్చి డిసిషన్ కాకుండా కొంచెం వెయిట్ చేసి మంచి రోజుల కోసం వెయిట్ చేసి కష్టపడి మనం ఇంప్రూవ్ అవుతామే బెస్ట్. థ్యాంక్ యూ సార్.